హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అల్టిమేట్ మల్టీ టూల్ యూఎంటీ డాంగిల్లో క్యూసీ ఫైర్ అనే సెటప్ ఉంటుంది, క్వాల్కామ్ సంబంధించింది. ఈ క్వాల్కామ్ సంబంధించిన క్యూసీ ఫైర్ అనే సెటప్లో దాని ఉపయోగాల గురించి, లేదంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఒక్కొక్క ట్యాబ్ ఒక్కొక్క ఆప్షను దేనికి సంబంధించింది, దేని ద్వారా ఏమేమి పనులు అవుతాయి అనే దాని గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యూఎంటీ క్యూసీ ఫైర్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. చూస్తున్నారు కదా, ఇదే యూఎంటీ క్యూసీ ఫైర్. ఈ క్యూసీ ఫైర్ ఓపెన్ చేశాను కదా, ఫస్ట్ ట్యాబ్ ఫ్లాషర్ అన్నది కదా. ఆ ఫ్లాషర్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాండ్స్ క్వాల్కామ్ మొబైల్స్ అన్నీ కూడా ఫ్లాషింగ్ అనేది ఇక్కడి నుంచి చేయాలి. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫైల్ సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి. ఫైల్ తీసుకున్నాను, తర్వాత ఫ్లాష్ ఆప్షన్ టిక్ చేయగానే ఈ ఫ్లాషింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. క్వాల్కామ్ మోడ్ అంటే ఈడియల్ మోడ్లోకి వెళ్ళిపోయి ఈడియల్ మోడ్లో మనం కనెక్ట్ చేసినట్లయితే ఫ్లాషింగ్ అయితే అయిపోతుంది ఇలాగా. ఇకపోతే దాంట్లోనే ఆటోమేటిక్ అనే ఆప్షన్ కదా, అది అన్టిక్ చేశాను. ఎందుకు అన్టిక్ చేశానంటే ఇక్కడ కొన్ని ఫైర్ హౌస్ లోడర్స్ అనేవి ఉన్నాయి. ఫైర్ హౌస్ లోడర్స్ ఉంటాయి. బై డిఫాల్ట్గా ఈఎంటీ టీం వారు ఇక్కడ కొన్ని లోడర్స్ అనేవి ఇచ్చుంటారు. ఈ లోడర్స్ మనం ఏదైనా కొత్త మొబైల్ ఒకటి అన్లాక్ కానీ లేదా ఫ్లాషింగ్ కానీ చేయాలంటే దీంట్లో ఆ లోడర్ ఉంటేనే అది రన్ అవుద్ది అనమాట. దీంట్లో ఆ లోడర్ లేకపోతే రన్ కాదు. లేనప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను కదా, అలా సపరేట్గా దాని ఆటోమేటిక్ మీద అన్టిక్ చేసి సపరేట్గా లోడర్ సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి మనం అన్లాక్ కానివ్వండి, లేదంటే ఎఫ్ఆర్పి లాక్ కానివ్వండి, లేదంటే ఫ్లాషింగ్ అనేది చేయాల్సి వస్తుంది. బై డిఫాల్ట్గా ఈఎంటీ టీం వాళ్ళు చాలా లోడర్స్ అయితే ఇచ్చారు, చూసారా. లాట్ ఆఫ్ లోడర్స్ ఉన్నాయి. ఆ లోడర్ కానీ సపోర్ట్ చేయకపోతే కొత్త లోడర్ ఇలా సెలెక్ట్ చేసుకొని అన్లాక్ కానీ లేదంటే ఫ్లాషింగ్ కానీ చేయాల్సి వస్తుంది. అయితే అది బై డిఫాల్ట్గా ఆటోమేటిక్ అనేది టిక్ చేసే ఉంటుంది. ఆడ ఫెయిల్డ్ కానీ వచ్చిందంటే మనం అన్టిక్ చేసుకొని ఆ లోడర్ సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇలాగనమాట, చూస్తున్నారు కదా, అక్కడి నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మల్టీ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కదా, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్లాషర్ లాంటిదే. దాని గురించి కూడా చెప్తాను. దానికంటే ముందుగా పక్కన ఇంకొక ఆప్షన్ చూసారా, ఇక్కడ కింద కస్టమైజ్ అనే ఆప్షన్ చూసారా. ఈ కస్టమైజ్ ఆప్షన్ ఎందుకంటే చూసారా, అన్చెకింగ్ నెసెసరీ పార్టిషన్స్ మే రిజల్ట్ డెడ్ ఫోన్ అని ఉంది కదా. అంటే ఆ కస్టమైజ్ ఆప్షన్ అనేది ఇక్కడ కింద ఫ్లాష్ ఫైల్ సెట్ చేసుకోగానే ఇక్కడ సిస్టమ్ ఫైలు, లేకపోతే కస్ట్ ఫైలు, లేదంటే యూజర్ డేటా అలాగా ఇమేజెస్ చూపిస్తుంది కదా. ఆ ఇమేజ్లో ఏదైతే మనకు అవసరం లేదో ఆ అవసరం లేదని అన్టిక్ చేసి ఫ్లాష్ చేసుకోవచ్చు అనమాట. ఆ కస్టమైజ్ ఆప్షన్ అందుకు పనికొస్తుంది. అన్నీ సెలెక్ట్ చేసుకున్న సెలెక్ట్ ఆలు, అన్సెలెక్ట్ ఆలు ఉంది కదా. అక్కడ మనకి సిస్టమ్ ఫైల్ అవసరం లేదనుకోండి, సిస్టమ్ ఇమేజ్ అవసరం లేదనుకోండి, ఆ ఇమేజ్ అన్టిక్ చేసి ఫ్లాష్ చేసుకోవచ్చు. యూజర్ డేటా అవసరం లేదు, యూజర్ డేటా అది అన్టిక్ చేసి చేసుకోవచ్చు. లేదంటే కస్ట్ ఇమేజ్ మనకు అవసరం లేదు, దాని వరకు అన్టిక్ చేసి ఫ్లాష్ చేసుకోవచ్చు. అలాగా ఏదైతే మనకు అవసరం లేదో దాన్ని అన్టిక్ చేసి మిగతా ఇమేజెస్ని ఫ్లాష్ చేసుకోవచ్చు అనమాట. అందుకు ఉపయోగపడుద్ది ఆ కస్టమైజ్ అనే ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ నేను చూపిస్తాను చూడండి. కస్ట్ అవసరం లేదు, అది అన్టిక్ చేసి ఫ్లాష్ చేస్తే అదే ఆ కస్ట్ ఇమేజ్ మాత్రమే రైట్ కాదు. ఏది అన్టిక్ చేస్తామో అది రైట్ కాకుండా ఉంటుంది అనమాట. అది దానికి ఉపయోగపడుద్ది. తర్వాత మల్టీ ప్రోగ్రామ్ మోడ్ అంటే సేమ్ ఫ్లాషర్ లాగానే, ఇంతకుముందు చెప్పాను కదా, ఆ ఫ్లాషర్ లాగానే. కాకపోతే దాంట్లో ఫ్లాషర్లో ఏమవుద్దంటే మనం ఫ్లాష్ ఫైల్ సెలెక్ట్ చేసుకోగానే కింద ఇమేజెస్ మొత్తం చూపిస్తుంది. ఉదాహరణకి సిస్టము, యూజర్ డేటా, తర్వాత కస్ట్, లేకపోతే రికవరీ, అలా ఇమేజెస్ లిస్ట్ చూపిస్తుంది. దీంట్లో లిస్ట్ చూపిదు, ఓన్లీ ప్రోగ్రామ్ ఫైల్ ఒకటి, ప్యాచ్ ఫైల్ ఒకటి, రెండు మాత్రమే చూపిస్తుంది. ఉదాహరణకి నేను సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఒక ఫైలు. ఉదాహరణకి ఎగ్జాంపుల్కి నేను రెడ్మీ బ్రాండ్లో నుంచి రెడ్మీ 3S ఫైల్ ఒకటి, 3S ఫ్లాష్ ఫైల్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా, రా ప్రోగ్రామ్ ఫైల్ ఒకటి మాత్రం చూపించింది, తర్వాత ప్యాచ్ ఫైల్ చూపించింది. రా ప్రోగ్రాము, ప్యాచ్ ఫైల్, రెండు మాత్రమే చూపిస్తుంది. అదే దాంట్లో అనుకోండి
మొత్తం లిస్ట్ చూపిస్తుంది. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్లాష్ చేయడమే. ఇకపోతే రీడ్ అండ్ టూల్స్లోకి ఇది చాలా యూజ్ అవుద్ది. మనకి ఎక్కువ క్యూసీ ఫైల్లో ఈ రీడ్ అండ్ టూల్స్ మాత్రమే మనకి ఉపయోగపడతాయి, మిగతా అన్నీ పెద్దగా ఉపయోగపడవు. ఇక్కడ నేను చూపించాను కదా ఇందాక ఆటోమేటిక్ అనే ఆప్షన్ ఎందుకు ఉంటుందో ఫైర్ హౌస్ లోడర్ గురించి చెప్పాను. అది యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉంటుంది. కింద పోతే జనరిక్ క్వాల్కామ్ ఉంది కదా ఎనీ మోడ్లో ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక సెట్ని ఎఫ్ఆర్పి లాకో లేకపోతే రీడ్ ఇన్ ఫోనో సెలెక్ట్ చేసి రీడ్ చేసినప్పుడు సెలెక్ట్ కాలేదు, ఫెయిల్డ్ వచ్చిందంటే అప్పుడు మనము ఆ బ్రాండు ఆ మోడలు సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను షోమీ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత రెడ్మీ నోట్ 7 Pro సెలెక్ట్ చేసుకున్నా కదా, నోట్ 6 Pro సెలెక్ట్ చేసుకున్నాను, 8A నోట్ 6 Pro సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాగా ఫెయిల్డ్ వచ్చినప్పుడు మాత్రం సపరేట్గా బ్రాండు మోడల్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే రీడ్ ఇన్ ఫోలో చూశారు కదా, ఆ బ్రాండు ఆ మోడలు ఫెయిల్డ్ వస్తే ఏదన్నా ఎర్రర్స్ వస్తే సెలెక్ట్ చేసుకొని రన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక ఈ రీడ్ ఇన్ఫో ఉంది కదా, ఈ ఆప్షన్ దేనికి పనికి వస్తుంది అంటే రీడ్ ఇన్ఫో ట్యాబ్ ప్రెస్ చేసి మనం ఈడిఎల్ మోడ్లో మొబైల్ కనెక్ట్ చేస్తే ఆ లోపల ఉండే ఫ్లాష్ డీటెయిల్స్ మొత్తం ఫ్లాషింగ్ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ మొత్తం అక్కడ మనకు కనిపిస్తాయి. సాఫ్ట్వేర్ అంతా బాగుందా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, లేదంటే సాఫ్ట్వేర్ ఫైల్స్ ఏమన్నా కరప్ట్ అయ్యి ఉన్నాయా, మొత్తం రీడ్ ఇన్ఫోలో చూపిస్తుంది. ఏ మోడలు, ఏ బ్రాండు, ఏ మోడలు మొత్తం రీడ్ ఇన్ఫోలో చూపిస్తుంది అనమాట. మనకి మోడల్ నెంబర్ తెలియలేదు, క్వాల్కమ్ ఈడిఎల్ పాయింట్ మనం షార్ట్ చేసి కనెక్ట్ చేసామంటే రీడ్ ఇన్ఫో ఆప్షన్ టిక్ చేసామంటే ఆ మోడలు ఆ బ్రాండు మొత్తం మనకు చూపిస్తుంది అనమాట. అక్కడ సాఫ్ట్వేర్ బాగుందా లేదో కూడా మ్యాక్సిమం ఇక్కడ అర్థమైపోద్ది. అంటే మొబైల్ లోపల ఫ్లాషింగ్ సాఫ్ట్వేర్ అనేది బాగుందా లేదా ఇక్కడ అర్థమైపోద్ది. ఆ తర్వాతే కింద ఆప్షన్ చూసారా, రీడ్ ఫర్మ్వేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఫ్లాష్ ఫైలు రీడ్ చేసుకోవడానికి, ఆ మొబైల్ యొక్క ఫ్లాష్ ఫైలు రీడ్ చేసుకునేదానికి మాత్రమే అది పనికొస్తుంది. తర్వాత రీడ్ ప్యాటర్న్ లాగా పెట్టి మర్చిపోయారనుకోండి, ఆ ప్యాటర్న్ లాక్కుని రీడ్ చేసుకునేదానికి ఇది అన్ని మొబైల్స్కి అన్ని మోడల్స్కి సపోర్ట్ చేయదు. ఓల్డ్ మోడల్స్ మాత్రమే 6.0 లేదంటే 5.0 వాటికి మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్ మొబైల్స్ దేనికి కూడా సపోర్ట్ చేయట్లేదు అది. ఆ తర్వాత రీసెట్ ఎఫ్ఆర్పి ఉంటుంది కదా, రీసెట్ ఎఫ్ఆర్పి అంటే మీకు అందరూ తెలిసిందే, ఎఫ్ఆర్పి లాకు రీసెట్ చేసేది. ఏదైనా ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని ఎఫ్ఆర్పి లాక్ ఉందంటే ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ చేసి రీసెట్ ఎఫ్ఆర్పి ఆప్షన్ టిక్ చేసామంటే ఎఫ్ఆర్పి లాక్ వెళ్ళిపోదాం. తర్వాత రీసెట్ లాక్స్ అని ఉంది కదా, ఇది వివో మొబైల్స్లో వితౌట్ డేటా లాస్ ఉంది కదా, వితౌట్ డేటా లాస్కి ఈ రీసెట్ లాక్స్ అనేది ఉపయోగపడుద్ది. లాక్ పెట్టి మర్చిపోయారు అనుకోండి, ఆ లాకు తీయాలి కానీ డేటా లాస్ కాకూడదు. ఆ డేటా లాస్ కాకుండా ఉండేదానికి ఈ రీసెట్ లాక్స్ ఆప్షన్ టిక్ చేసామంటే డేటా లాస్ కాదు. ఇది కూడా ఓల్డ్ మొబైల్స్కే సపోర్ట్ చేస్తుంది, లేటెస్ట్ మొబైల్స్కి ఇది కూడా సపోర్ట్ చేయట్లేదు అది కూడా గుర్తుంచుకోండి. తర్వాత ఎనేబుల్ డియోగ్ పోర్ట్, ఆ పోర్ట్ ఉంది కదా, ఇది ఐఎంఈ రిపేర్ చేసేదానికి డయాగ్నోస్టిక్ పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్ ఎనేబుల్ చేసేదానికి అది. ఇకపోతే ఫ్లాష్ క్యూఆర్ఐ ఉంది కదా, ఇది రూట్కి సంబంధించింది. రూట్కి సంబంధించి ఏమైనా ఎర్రర్స్ వస్తే ఈ ఫ్లాష్ క్యూఆర్ఐ ఫైల్ని రైట్ చేసామంటే ఎర్రర్స్ అనేవి వెళ్ళిపోయి మామూలుగా వస్తుంది అనమాట. అందుకు మాత్రమే అది పనికొస్తుంది. ఇది పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అది ఉపయోగపడవయ్యి. తర్వాత సెట్ బూట్ డ్రైవ్ ఉంది కదా, ఈ సెట్ బూట్ డ్రైవ్ ఏంటంటే ఒక్కోసారి మనము కరెక్ట్ మోడల్కి కరెక్ట్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకుని ఫ్లాషింగ్ చేస్తాం. ఫ్లాషింగ్ చేసినా కానీ అది క్వాల్కమ్ మోడ్లోనే ఉంటుంది. ఫ్లాషింగ్ అయిపోయిన తర్వాత మామూలుగా ఆన్ అవుతుంది కదా, ఆన్ కాకుండా అలాగే క్వాల్కమ్ మోడ్లోనే ఉంటే ఈ సెట్ బూట్ డ్రైవ్ అనే ఆప్షన్ టిక్ చేసామంటే మనకి ఆ క్వాల్కమ్ మోడ్లోంచి మామూలుగా బయటకు వచ్చేది అనమాట, పవర్ ఆన్ అవుతుంది అనమాట. అందుకు ఉపయోగపడుతుంది. తర్వాత ఫారెన్సిక్ అనే పైన ఆప్షన్ ఉంది కదా, అది ఈడిఎల్ మోడ్లో ఇమేజెస్ కాంటాక్ట్స్ రీడ్ చేసుకునేదానికి సపోర్ట్ చేస్తుంది. అయితే అన్ని మోడల్స్కి సపోర్ట్ చేయట్లేదు, ఓల్డ్ మోడల్స్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. తర్వాత రూట్ అంటే మీకు తెలిసిందే, రూట్ది. తర్వాత డిసేబుల్ లాక్స్ ఉంది కదా, ఈ డిసేబుల్ లాక్స్ అనేది ఎంఐ ఫోన్లకి ఇంతకుముందు వితౌట్ డేటా లాస్ కాకుండా ఉపయోగపడుతుంది. లేటెస్ట్ మోడల్స్ ఏది కూడా అది సపోర్ట్ చేయట్లేదు, ఓల్డ్ మోడల్స్ మాత్రమే అది సపోర్ట్ చేస్తుంది.
డిసేబుల్ లాక్స్ అనేది. ఆ తర్వాత రీస్టోర్ లాక్స్ అనేది అన్ని బ్రాండ్స్కి సంబంధించింది. డిసేబుల్ లాక్స్ అనేది ఓన్లీ ఎంఐకి సంబంధించింది మాత్రమే. ఈ రీస్టోర్ లాక్స్ కూడా అదే వితౌట్ డేటా లాసే, కానీ అన్నీ అవ్వవు, కొన్ని మాత్రమే అక్కడ అవుతాయి. అవన్నీ మాత్రమే మనం చేసుకోవాలి. రీస్టోర్ లాక్స్ దానికి సంబంధించింది. తర్వాత రీసెట్ లాక్స్ వివో అని ఉంది కదా, రీసెట్ లాక్స్ వివో అని ఉంది కదా, వివో సంబంధించింది. దీంట్లో ఇది కూడా ఇంచుమించు డేటా లాస్ కాకుండా వస్తుంది, కానీ ఎక్కువ శాతం డేటా అయితే వెళ్ళిపోద్ది. కానీ వీటి మీద బేస్ చేసుకుని మనం ప్రయోగం అనేది చేయకూడదు. డేటా కస్టమర్కి ఇంపార్టెంట్ అయితే ఈ ప్రయోగాలన్నీ చేయకూడదు అనమాట. తర్వాత ఫార్మాట్ ఎఫ్ఎస్ అంటే టోటల్గా మొత్తం డేటా మొత్తం స్క్రీన్ లాక్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోద్ది. అక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ కొట్టామంటే స్టార్ట్ అయిపోద్ది, ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఫార్మాట్ FS2 వివో ఉంది కదా, ఇది లేటెస్ట్ మోడల్స్కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఫార్మాట్ FS ఫ్యాక్టరీ సెట్టింగ్స్ టు వివో, ఇది లేటెస్ట్ మోడల్స్కి అన్నిటికి కూడా ఆప్షన్ ఉపయోగపడుతుంది. తర్వాత బ్యాకప్ ఈఎఫ్ఎస్, రీసెట్ ఈఎఫ్ఎస్, రీస్టోర్ ఈఎఫ్ఎస్ అంటే మీకు తెలిసిందే, అవి మీకు సంబంధించిన ఇవి. కొన్నిసార్లు హ్యాంగ్ ఆన్ లోగోనో లేకపోతే స్టక్ ఆన్ లోగోనో లేకపోతే బూట్ లూప్లో వచ్చినప్పుడు ఈ ఆప్షన్లు కొద్దిగా ఉపయోగపడుతుంది మనకి. ఆ తర్వాత MDM లాక్స్ ఉంది కదా, MDM శాంసంగ్ అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. శాంసంగ్లో MDM లాక్లు అనేవి కొన్ని వస్తున్నాయి. MDM లాక్ అనేది అన్లాక్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా. అది EDL మోడ్లో కనెక్ట్ చేసి MDM అన్లాక్ కొట్టామంటే ఆ లాక్ అనేది వెళ్ళిపోతుంది. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఫైనాన్షియల్ లాక్ ఉంది కదా, ఇది ఇల్లీగల్, చేయకూడదు, కానీ అవకాశం అయితే ఇచ్చారు వాళ్ళు. ఫ్లాషింగ్ చేయకుండానే డైరెక్ట్గా MDM అన్లాక్ కొట్టామంటే వెళ్ళిపోద్ది అనమాట. తర్వాత ఇది రిపేర్ IMEI, బ్యాకప్ కీసియన్, రీస్టోర్ కీసియన్, ఇవి కూడా IMEI బేస్ బర్డ్ సంబంధించినవి. తర్వాత బూట్ లోడ్ అన్లాక్, రీలాక్, ఫార్మాట్ చిప్, DFU టు EDL, FTM టు EDL. DFU, FTM అంటే ఈ ఆల్మోస్ట్ ZTE మొబైల్స్ ఉన్నాయి కదా, ZTE మొబైల్స్ లేదంటే ఐఫోన్, వాటికి సంబంధించి ఉపయోగపడతాయి. DFU మోడ్లో నుంచి EDL మోడ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాని గురించి అవి కనబడుతుంది. తర్వాత షోమీ స్పెషల్ ఉంది కదా, ఇక్కడ కనిపించే ఆప్షన్లన్నీ షోమీ లేదంటే రెడ్మీ బ్రాండ్కి సంబంధించినవి. రీబూట్ EDL 1, రీబూట్ EDL 2 రెండు ఆప్షన్లను చూసారా. ఇవి ఫస్ట్ బూట్ మోడ్లో మొబైల్ కనెక్ట్ చేసి ఆ ఆప్షన్ కానీ ప్రెస్ చేసామంటే 1 కానీ 2 కానీ ఇది డైరెక్ట్గా ఫస్ట్ బూట్ మోడ్లో నుంచి EDL మోడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అందుకు ఇది. తర్వాత రీసెట్ MI అకౌంట్ న్యూ, రీసెట్ MI అకౌంట్ ఓల్డ్ ఉంది కదా, ఓల్డ్ మొబైల్ అయితే MI అకౌంట్ ఓల్డ్ కొట్టండి, MI అకౌంట్ తీసేదానికి. న్యూ మొబైల్స్ అయితే రీసెట్ MI అకౌంట్ న్యూ ఆప్షన్ టిక్ చేయాలి. తర్వాత యాంటీ రీలాక్, డిసేబుల్ లాక్స్, ఫ్యాక్టరీ రీసెట్. యాంటీ రీలాక్ అంటే మనం MI అకౌంట్ రీసెట్ చేసినా మళ్ళీ వైఫై కనెక్ట్ చేయగానే రీలాక్ అవుతుంది చూసారా, కొన్నిసార్లు రీలాక్ అవుతుంటుంది. ఆ రీలాక్ అయినప్పుడు యాంటీ రీలాక్ అనే ఆప్షన్ మనకు ఉపయోగపడుతుంది. ఆ ఆప్షన్ టిక్ చేసామంటే రీలాక్ కాకుండా ఉంటుంది. అయితే ఓల్డ్ మోడల్స్కి ఇది ఎక్కువ పనిచేస్తుంది, లేటెస్ట్ మోడల్స్కి అయితే పని చేయట్లేదు, అది కూడా చూసుకోండి. తర్వాత డిసేబుల్ లాక్స్ అంటే వితౌట్ డేటా లాస్, ఇంతకుముందు చెప్పాను కదా, ఇది కూడా ఓల్డ్ మోడల్స్కి మాత్రమే పనిచేస్తుంది. తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షను సైడ్ లోడ్ మోడ్లో మాత్రమే అవుతుంది. సైడ్ లోడ్ మోడ్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెడ్మీ నోట్ 3 క్వాల్కమ్ మొబైల్ ఉంది కదా, ఈ క్వాల్కమ్ మొబైల్కి రికవరీ మోడ్ ఆప్షన్ అనేది ఉండదు. రికవరీ మోడ్లోకి వెళ్ళి వైప్ డేటా చేసేదానికి కుదరదు. అది రికవరీ మోడ్ ఆప్షన్ మనం టిక్ చేసామంటే సైడ్ లోడ్ మోడ్లోకి వెళ్తుంది. ఆ సైడ్ లోడ్ మోడ్లో మాత్రమే అది ఫ్యాక్టరీ రీసెట్ అవుతుంది. దానికి సంబంధించింది అనమాట ఈ ఫ్యాక్టరీ రీసెట్ అనేది. తర్వాత ఎనేబుల్ డయాగ్నోస్టిక్ పోర్ట్ ఉంది కదా, ఇది IMEI సంబంధించింది. QCN ఫైల్ రైట్ చేసేటప్పుడు, IMEI రిపేర్ చేసేటప్పుడు ఇది ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది, దానికి సంబంధించింది అది. ఈ సైడ్ లోడ్ మోడ్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, అంతే, సేమ్ అంతే. తర్వాత రిపేర్ IMEI సంబంధించింది మీకు తెలిసిందే, IMEIకి సంబంధించింది. తర్వాత EFS గురించి EDL మోడ్లో EFS
ఎలా ఎరేజ్ చేయాలి అనే దాని గురించి ఐఎంఈ సంబంధించింది అది. తర్వాత వైప్ ఈఎఫ్ఎస్ ఈడిఎల్, ఐఎఫ్బి, తర్వాత ఎస్ఎల్ ఎలా ఏ మోడ్లో ఇది ఈఎఫ్ఎస్ను వైప్ చేయాలనే దానికి సంబంధించింది. తర్వాత ఫిక్స్ వైఫై నెట్వర్క్ అని ఉంది కదా, కొన్నిసార్లు ఎంఐ అకౌంట్ రీసెట్ చేసినప్పుడు వైఫై పని చేయకుండా పోతుంది. అలా పని చేయకుండా పోయినప్పుడు ఈ బ్రాండ్ మనం సెలెక్ట్ చేసుకుని ఫిక్స్ ఆప్షన్ ప్రెస్ చేసామంటే అది మళ్ళీ ఫిక్స్ అయిపోతుంది అనమాట, వైఫై రన్నింగ్ అవుతుంది. తర్వాత బూట్ లోడర్ అన్లాక్, తర్వాత ప్యాచ్, ఈ ఆప్షన్ సంగతి మీకు తెలిసిందే. తర్వాత ఇంకోటి ఏంది అడ్వాన్స్ ఫ్లాషర్. ఈ అడ్వాన్స్ ఫ్లాషర్లో ఏమేమి ఫంక్షన్లు ఉంటాయి, ఎలా పనిచేస్తాయి. ఇక్కడ ఏదైనా మొబైల్ మనం క్వాల్కమ్ మోడ్ ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ చేసి కనెక్ట్ ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది చూసారు పైన, కనెక్ట్ ఆప్షన్ ప్రెస్ చేశారంటే దాని లోపల ఉన్న సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఇమేజెస్ మొత్తం ఇక్కడ రీడ్ అవుతాయి. మనం పర్టికులర్గా ఒక ఇమేజ్ని రైట్ చేయాలన్నా లేదంటే వైఫ్ ఎరేజ్ చేయాలన్నా ఈ ఆప్షన్ మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఉదాహరణకి యూజర్ డేటా ఫైల్ నేను ఎరేజ్ చేయాలనుకోండి, ఇక్కడ ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ చేయగానే మనకు మొత్తం అక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. పర్టికులర్గా ఆప్షన్ టిక్ చేసి ఎరేజ్ చేయడం కానీ లేదంటే రైట్ చేయడం కానీ ఏదో ఒకటి మనం చేసుకోవచ్చు అనమాట. అందుకు ఈ ఆప్షన్ బాగా పనికొస్తుంది అదనమాట. తర్వాత కనెక్ట్ చేయగానే మనకు మొత్తం లిస్ట్ అనేది వచ్చేస్తుంది. ఫ్లాష్ ఫైల్ సెలెక్ట్ చేయగానే ఎలాగైతే మనకి ఇమేజెస్ కనిపిస్తాయో ఇది కూడా అలాగనమాట. చూసారా, ఫ్లాష్ సెలెక్టెడ్, ఎరేజ్ సెలెక్టెడ్, ఈ ఆప్షన్ మనకి ఆ మొబైల్ ఇమేజెస్ అటు షో కనపడంగానే ఈ ఆప్షన్ మనకి కనిపిస్తాయి అన్నమాట, షో అవుతాయి అన్నమాట. ఇప్పుడు హైడ్లో ఉన్నాయన్నమాట. తర్వాత ఫర్మ్వేర్ ఎక్స్ట్రాక్టర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ దేనికి మనకు వస్తుందంటే ఏపీపీ ఫైల్ని కన్వర్ట్ చేసేదానికి, ఎక్స్ఎంఎల్ ఫైల్గా లేకపోతే కన్వర్ట్ చేసేదానికి. ఏపీపీ ఫైల్ అంటే ఉదాహరణకి హువాయి బ్రాండ్ ఉంది కదా, హువాయి బ్రాండ్లు అన్నీ కూడా ఏపీపీ ఫైల్స్ వస్తాయి. ఈ హువాయి బ్రాండ్ ఏదైనా ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకొని మనం కన్వర్ట్ చేసామంటే ఎక్స్ఎంఎల్ ఫైల్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఒప్పో ఫైల్ ఉంది కదా, ఒప్పో ఫైల్ ఓఎఫ్పి ఫైల్ కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకొని ఎక్స్ఎంఎల్ ఫైల్గా కన్వర్ట్ చేసేదానికి ఆప్షన్ మనకు వస్తుంది అనమాట. ఇకపోతే ఫిక్స్ వివో ఉంది కదా, ఇది అసలు మనకు అవసరమే లేదు, కానీ ఎందుకు ఇచ్చాడో వాడికి తెలియాల. ఇది కూడా మనకు పనికొస్తుంది. ఓఎఫ్పి ఫైల్ ఎక్స్ఎంఎల్ ఫైల్గా, ఏపీపీ ఫైల్ ఎక్స్ఎంఎల్ ఫైల్గా కన్వర్ట్ చేసేది. ఆ తర్వాత మోటో బూట్ రిపేర్ అని చెప్పి ఆ మధ్యకాలంలో కొంచెం హడావిడి చేసాడు ఈఎంటీ వాడు. ఆడ ఏం లేదు, 4 మోడల్ ఇచ్చి అంతటితో ఆపేసాడు. పెద్ద ఇష్యూ ఏం కాదు ఇది, అసలు అవసరం కూడా లేదు నాకు తెలిసి. తర్వాత వివో ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లేటెస్ట్ మొబైల్స్ అన్నిటికి కూడా పర్టికులర్గా ఆ బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అన్లాక్ కానివ్వండి లేదంటే ఎఫ్ఆర్పి లాక్ కానివ్వండి మనం తీసుకోవాల్సి వస్తుంది, ఎరేజ్ చేయాల్సి వస్తుంది. మాన్యువల్ మెథడ్ అనమాట ఇది. ఆ ఫర్మ్వేర్ లోడర్ ఉంది కదా, కొన్ని మోడల్స్కి అయితే ఆ ఫర్మ్వేర్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, లోడర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఎరేజ్ యూజర్ డేటా, ఫ్యాక్టరీ రీసెట్ ఎఫ్ఆర్పి అనేది మనకు తెలిసిందే. స్క్రీన్ అన్లాక్ చేసుకోవడానికి ఆ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ కొట్టేసామంటే పని అయితే అవుతుంది మనకి. చూస్తున్నారు కదా. ఇంకా ఆల్వేస్ యూజ్ ఎరేజ్ మెథడ్ ఉంది, ఎరేజ్ మెథడే ఎక్కువ యూజ్ చేయమని ఆప్షన్ అనమాట. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ కొట్టేస్తే మనకి సెట్ అయితే రన్ అవుద్ది. ఫ్లాషింగ్ అదే స్క్రీన్ అన్లాక్ కానివ్వండి, ఎఫ్ఆర్పి లాక్ కానివ్వండి అన్లాక్ అయితే జరుగుతుంది అన్నమాట. తర్వాత షోమీ ఎఫ్బి ఫ్లాషర్ ఉంది కదా, షోమీ ఎఫ్బి ఫ్లాషర్. ఎఫ్బి అంటే ఫస్ట్ బుడ్ మోడ్ ఫ్లాషర్ అనమాట. ఫస్ట్ బుడ్ మోడ్లో షోమీ బ్రాండ్స్ని ఫ్లాష్ చేసుకోవచ్చు అనమాట. బూట్ లోడర్ అన్లాక్ అవుతుంది, తర్వాత రీలాక్ కూడా అవుతుంది అనమాట. అందుకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ బుడ్ మోడ్లో రెడ్మీ మొబైల్స్ ఫ్లాషింగ్ చేసుకునే దానికి ఈ ఎఫ్బి ఫ్లాషర్ అనేది ఉపయోగపడుతుంది. ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, చూపిస్తున్నాను.
ఏది సెలెక్ట్ అవ్వాలో అన్సెలెక్ట్ అవ్వాలో ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలో ఆ ఫ్లాష్ ఫైల్ తీసుకున్నాక వెంటనే మనకు లిస్ట్ చూపిస్తుంది. ఆ లిస్ట్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. తర్వాత నోకియా ఎన్బిఓ ఫైల్ ఫ్లాషర్ ఉంది కదా, నోకియా ఫ్లాషింగ్ కూడా అవుద్ది. ఎన్బిఓ ఫైల్ వస్తున్నాయి క్వాల్కమ్ మొబైల్స్కి, వాటికి ఇక్కడ ఫ్లాష్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రన్ ఆత్ యాప్ ఉంది కదా, ఇక్కడ ఇది ఇంతకుముందు రెడ్మీ మొబైల్స్ ఫ్లాషింగ్ చేయాలన్నా లేదంటే ఎంఐ అకౌంట్ అన్లాక్ చేయాలన్నా ఈ రన్ ఆత్ యాప్ అనేది ఒకసారి ప్రెస్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే అది అవసరం లేదు. తర్వాత చెక్ క్రెడిట్స్ అని ఉంది కదా, ఈ క్రెడిట్స్ దేనికి సంబంధించిందంటే ఎంఐ అకౌంట్ రీసెట్ చేయడానికి, ఫ్లాష్ చేయడానికి లేదంటే ఐఎంఈ రిపేర్ చేసేదానికి ఇప్పుడు క్రెడిట్స్ అనేది అవసరపడుతున్నాయి. వాళ్ళు క్రెడిట్ అనే ఆప్షన్ ఇచ్చారనమాట. ఆ క్రెడిట్స్ మనం కొన్నామంటే కొన్ని క్రెడిట్స్ కట్ అయ్యి ఎంఐ అకౌంట్ రీసెట్ కానీ లేదంటే ఫ్లాషింగ్ కానివ్వండి లేదంటే ఐఎంఈ రిపేర్ కానివ్వండి ఏదైనా కానీ చేయాలంటే క్రెడిట్స్ కొన్ని కట్ అవుతాయి. మనం డబ్బులు పెట్టి కొనాలి. ఆ క్రెడిట్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి మిగిలిన అని చెప్పి అక్కడ చెక్ క్రెడిట్స్ అనే ఆప్షన్ టిక్ చేసామంటే మనకు చూపిస్తుంది అనమాట. అందుకు ఆ క్రెడిట్స్ అనే ఆప్షను. తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్గా యూజ్ ఈఎంటీ ఆత్ సర్వర్ ఉంది కదా, అది బై డిఫాల్ట్గా టిక్ చేసే ఉంటుంది. అది పెద్ద దాన్ని మీరు ఏం చేయబడలేదు. తర్వాత సేఫ్ స్పీడ్ ఉంది కదా, అది కూడా బై డిఫాల్ట్గా టిక్ చేసే ఉంటుంది. దాన్ని కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత స్టోరేజ్ టైప్ ఉంది కదా, స్టోరేజ్ టైప్ అనే ఆప్షను ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఉంటుంది. దాన్ని కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అది ఇంతకుముందు అయితే ఆ స్టోరేజ్ టైప్ని మనం మాన్యువల్గా సెట్ చేయాల్సి వచ్చేది. ఈఎంఎంసీ అయితే ఈఎంఎంసీ లేదంటే ఈఎఫ్ఎస్ అయితే యూఎఫ్ఎస్ పెట్టుకొని రన్ చేయాల్సి వచ్చేది. చూసారా, ఈఎంఎంసీ ఈఎఫ్ఎస్ రెండు ఉన్నాయి. బై డిఫాల్ట్గా పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈఎంఎంసీ అయితే ఈఎంఎంసీ సెలెక్ట్ అయిపోద్ది, ఈఎఫ్ఎస్ అయితే ఈఎఫ్ఎస్ సెలెక్ట్ అయిపోద్ది అనమాట. అది కూడా పెద్దగా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఈఎంటీ క్యూసీ ఫైర్ అనేది చాలా ఉపయోగపడే క్వాల్కమ్ మొబైల్స్కి కింగ్ అని చెప్పుకోవచ్చు. ఈఎంటీ క్యూసీ ఫైర్ అనేది క్వాల్కమ్ మొబైల్స్కి కింగ్. సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియజేయండి, మళ్ళీ కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.